నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో జూలై 1 నుంచి కొన్ని రూల్స్ మారుతున్నాయి. తత్కాల్ రూల్స్ అనుకోండి, క్రెడిట్ కార్డ్ రూల్స్ అనుకోండి, కొన్ని ఈ పాన్ ఆధారిత లింక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే కొత్తదొచ్చిందో ఈ 25, 26లో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో కొన్ని మార్పులు, చేర్పులు అన్నిట్లో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జరిగే మార్పులు ఏంటో చూద్దాం. ఈసారి జూలై నుంచి చాలా వరకు తత్కాల్ అంటే మనం రైల్వే టికెట్లు బుక్ చేసే తత్కాల్ రూల్స్, ఈ ఆధార్, పాన్ లింకులు, క్రెడిట్ కార్డులకు సంబంధించినవి అవేందో చూద్దాం. పాన్కి ఆధార్ తప్పనిసరి అయింది. పాన్ కార్డు ఎవరైతే ఉన్నారో పాన్ కార్డు తీసుకుని వాళ్ళు ఉంటే, తీసుకున్న వాళ్ళకి అవసరం లేదనుకోండి, తీసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా జూలై 1 నుంచి ఆధార్ ఉంటేనే పాన్ కార్డు వస్తుంది. అంటే ఆధార్ నెంబర్ తోటే, ఆధార్ వెరిఫికేషన్ తోటే పాన్ కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో పాన్ కార్డు ఇష్యూ చేయాలంటే ఏదో ఒక ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. అంటే బర్త్ సర్టిఫికెటు, లేదు 10th క్లాస్ మెమో, ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటితో సరిపోతుంది. ఇప్పుడు ఈసారి నుంచి ఏంటిది అంటే ఆధార్, పాన్ తీసుకోవాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. ఇప్పటికే ఎవరైతే తీసుకుర్రో దానికి పాన్ ఆధార్కి చేసుకోవాలి. ఆల్రెడీ చేసిర్రు, మళ్ళీ గడువు కూడా ఉంది, చేసుకోవాలి. ఎందుకంటే పాన్ ఆధార్ లింక్ ఉండాలి నెంబర్కి. తర్వాత ఇప్పుడు తత్కాల్ రూల్స్ వచ్చినాయి. ఈ ఆధార్ అథెంటికేషన్ అయిపోయినాక జూలై 1 నుంచి రైల్వే టికెట్లు, తత్కాల్ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి కేంద్రం ఏదైతే ఉందో ఇప్పుడు వెసులుబాటు అనమాట. అంటే టికెట్ల బుకింగ్లో జరిగేటటువంటి అక్రమాలని అరికట్టడం కోసం ఈ నిబంధనలు తీసుకురావడం జరిగింది. అయితే ఈ నిబంధనలు ఎలా అంటే జూలై 15 నుంచి బుకింగ్ ఏదైతే మనం తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటామో ఆధార్ ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంది, ఎవరి ద్వారా అయితే ఎవరైతే నిజంగా జర్నీ చేస్తాడో వాళ్ళకనమాట. అప్పుడేంది, వాళ్ళకు ఓటీపీ వస్తుంది కాబట్టి ఇక అక్రమాలు జరిగే అవకాశాలు ఉండవు అనేది అనమాట. అయితే సపోజ్ ఏజెంట్లు ఉంటారు, ఏజెంట్లు కూడా వాళ్ళు అంటే అఫీషియల్గానే వాళ్ళు ఐఆర్సిటీసీకి ఏజెంట్లు ఉంటారు, రైల్వేకి. వాళ్ళు కనుక తత్కాల్ టికెట్లో విషయంలో ఏదైనా మార్పులు ఉంటే ఆ రైల్వే శాఖ ఏదైతే తీసుకొచ్చిందో ఈ అధికృత ఏజెంట్లు అంటారు, రైల్వే అధికృత ఏజెంట్లు, వాళ్ళ ద్వారా తత్కాల్ బుకింగ్ కనుక ఏదైతే ప్రారంభం అయిపోద్దో 30 నిమిషాల తర్వాతే వాళ్ళు టికెట్లు బుక్ చేసే అవకాశం ఇచ్చింది. అంటే ఏసీకి బుక్ చేయాలనుకుంటే ఉదయం 10:30కి, నాన్ ఏసీ అయితే 11:30 తర్వాతే వాళ్ళు బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదంతా జూలై 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక తర్వాత ఈ టికెట్ ధరలు కూడా కొంచెం సవరించడం జరిగింది రైల్వే శాఖ. ఈ పెరిగిన ఏవైతే ధరలు ఉన్నాయో జూలై 1 నుంచే అమల్లోకి వచ్చేస్తాయి. మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్ళు, నాన్ ఏసీ ఏవైతే ప్రయాణానికి అంటే జర్నీ చేసే మన జర్నీ దూరం కిలోమీటర్కి 1 పైసా, కిలోమీటర్కి 1 పైసా, ఏసీ అయితే 2 పైసలు పెంచడం జరిగింది. 500 కిలోమీటర్లు కనుక దాటితే సెకండ్ క్లాస్ ప్రయాణానికి కిలోమీటర్కి 1 పైసా వర్తిస్తుంది. తర్వాత ఇంతవరకు ఇవి ఏది తత్కాల్ రూల్స్, పాన్ కార్డు, ఈ అధికృత ఏజెంట్లు, కిలోమీటర్కి పైసా, ఏసీ అయితే 2 పైసలు, ఇది ఒక్క వర్షన్. ఇక తర్వాత క్రెడిట్ కార్డు, ఏవైతే క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనలో ఇప్పుడు మార్పులు రావడం జరిగింది. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఏది, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు వాళ్ళు 10,000 కనుక పైబడి వాళ్ళు వాలెట్ లోడింగ్ చేస్తే, 50,000 పైబడి వాళ్ళు యూటిలిటీ పేమెంట్ చేస్తే, 10,000 దాటిన తర్వాత గేమింగ్ ట్రాన్సాక్షన్స్ అయితే వాటన్నిటి మీద 1% ఫీజు వర్తిస్తుంది. తర్వాత అన్ని రెంటల్ పేమెంట్లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా, లేదు ఎడ్యుకేషన్కి పేమెంట్లు కానీ ఏదైతే ఉందో దాని మీద కూడా 1% ఫీజు వర్తింపజేస్తున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు అనౌన్స్ చేయడం జరిగింది, తెలపడం జరిగింది, వెల్లడించడం జరిగింది. ఈ ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలపై కూడా రివార్డులు పూర్తిగా తొలగించింది. అంటే కట్టాల్సిందే అన్నట్టు, రివార్డులు తొలగించింది, లేవు ఇక. తర్వాత ఇంతవరకు ఒక వర్షన్. ఇక తర్వాత జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఎంజీ మోటారు కార్ల ధరలు, ఎంజీ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది ఎలక్ట్రిక్ వెహికల్స్లో, వాళ్ళే లీడింగ్ అనమాట. అది ఎవరిది అంటే జిందాల్ వాళ్ళది. ఈ జిందాల్ ఏదైతే జేఎస్డబ్ల్యూ ఉందో వాళ్ళు ఏం చేశారు, జూలై 1 నుంచి రేట్లు పెంచేస్తారు. ఏది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, వాళ్ళ కార్లు అన్నిటికీ. అంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, ముడి పదార్థాలు వ్యయాలు ధర పెరిగిందని వాళ్ళు ఏం చేశారు, 1.5% వరకు ధరలు పెంచుతున్నామని అనౌన్స్ చేయడం జరిగింది.
అని ఎంజీ మోటార్ వాళ్ళు జేఎస్డబ్ల్యూ అంటే వాళ్ళదే పేరెంట్ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు కార్లు పెంచుతున్నాం అని ఎంజీ మోటార్ ఇండియా వాళ్ళు తెలపడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా దేని నుంచి కామెట్ నుంచి గ్లోస్టర్ వరకు అంటే ఆ మోడల్స్ ఏవైతున్నాయో కామెట్ నుంచి గ్లోస్టర్ వరకు వివిధ మోడళ్ళకి ఇవన్నీ కూడా వర్తిస్తున్నాయని చెప్పడం జరిగింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే ఉందో జూన్ జూలై వచ్చేస్తే అందరూ హడావుడి ఏది మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, జూన్ జూలై మనం ఇక రిటర్న్స్ ఫైల్ చేయాలని. కాకపోతే ఈసారి ఏం జరిగింది అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్స్లో కొన్ని చేంజెస్ రావడం జరిగింది. ఈ ఫామ్స్లో చేంజెస్ వలన గడువే సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం జరిగింది మన గవర్నమెంటే. అందుకని ఏమైంది, ఇక ఇప్పటి నుంచి సందడి మొదలవుతుంది. ఏది ఫామ్స్ చేంజ్ అయిపోయినాయి, టైం ఒకటి సెప్టెంబర్ 15కి పొడిగించడంతో ఈ పన్ను చెల్లింపుదారులు ఏదైతే ఉందో 45 రోజులు అంటే 1.5 month మనకి టైం దొరికింది. దాంతో ఏంది ఇప్పుడు ఎవరైతే ఈ పత్రాలు ఇవన్నీ చూసుకొని గడువుతోటి సంబంధం లేకుండా కూడా మనం రిటర్న్లు దాఖలు చేయొచ్చు. ఎవరైతే అన్ని క్లియర్గా ఉన్నాయి అనుకోండి, గడువు సెప్టెంబర్ 15 దాకా ఉండక్కర్లే, ఈ మధ్యలోనే మనము ఫైల్ చేసుకోవచ్చు. ఇవి ఈ వీడియో యొక్క సారాంశం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ రైల్వేస్ కానీ మీరు దయచేసి కాల్ చేయొద్దు నాకు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ కూడా మెసేజ్ పెడితే మనం వీలైతే దాని మీద డిస్కస్ చేస్తాం. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.